సీఎం రేవంత్ రెడ్డికి ముందు నుండి అండగా ఉంటున్న వర్గాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా ఒకటి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా కాలం నుంచి అంటే ఎన్నికలకు ముందు నుంచే కొంత సీఎం రేవంత్ రెడ్డిపై సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. అంతకుముందు జీతాల ఇష్యూ కావచ్చు, అప్పటికి ఉన్నటువంటి సీఎం కేసీఆర్ వైఖరి మీద నొచ్చుకొని ఉండడం కావచ్చు, కారణం ఏదైనా సరే రేవంత్ పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. ఆ సానుకూలత ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సీఎం రేవంత్ పై కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కొంత అసంతృప్తితో ఉన్నాయా, ఉద్యోగులందరూ కూడా ముక్కు విరిసే పరిస్థితిలో ఉన్నారా అంటే అవుననేటువంటి పరిస్థితి అయితే గ్రౌండ్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇందుకు ఒక కారణం ఉంది. నిజానికి దాదాపుగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. డిఏ మొన్నటి జూన్కి ఒక డిఏ మళ్ళీ వచ్చి యాడ్ అయింది. ఆ డిఏ ఇవ్వాలి అని ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయిలో అడగలేదు. పీఆర్సీ పెండింగ్లో ఉంది, ప్రకటించాలి అని కోరుతున్నారు తప్ప ఇంకెప్పుడు అని నిరసనలు వ్యక్తం చేసే స్థాయికి వెళ్ళలేదు. కానీ ఉద్యోగులు అడుగుతూ ఉంది. ముందు నుంచి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినటువంటి అంశం ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కి సంబంధించినటువంటిది. సో హెల్త్ కార్డ్స్ ఇస్తాము, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తాము, ఇటు ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా వైద్యం అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఇటు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా ఫ్రీగా ఏమీ వద్దు, మా నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోండి అని చెప్పి తమ మూల వేతనం అంటే బేసిక్ పేలో 1.5% అలా దానికి సమానంగా ప్రభుత్వం కూడా 1.5% యాడ్ చేస్తే దాన్ని కొత్తగా ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు నుంచి ఈ మొత్తం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది రన్ అవ్వాలి. కానీ అది పైకి నిజంగానే కనపడుతూ ఉంది. సీఎం రేవంత్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, దాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఉద్యోగుల్ని మేము కాపాడుకుంటామని చెప్పి సీఎం రేవంత్ చెప్పారు. కానీ అది అమల్లో ఉన్నటువంటి ఎంతవరకు అమలు అవుతోంది, ఎంతవరకు హెల్త్ కార్డ్స్ వచ్చాయి, ఎంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా అధ్వానంగా పరిస్థితి ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. దాన్ని సరిచేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా గ్రౌండ్లో కనపడుతూ ఉంది. కార్పొరేట్ హాస్పిటళ్ళు ఈ హెల్త్ స్కీమ్ని నిరాకరిస్తూ ఉన్నాయి. పైకి మేము ఓకే అని చెప్పి అసోసియేషన్ ప్రకారం చెప్పినప్పటికీ కూడా ఒక కార్డు పట్టుకొని ఒక ఉద్యోగి అక్కడికి వెళ్తే ఎట్లాగైతే కార్పొరేట్ హాస్పిటల్స్కు సంబంధించి అంటే కార్పొరేట్లో పనిచేస్తున్నటువంటి ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎట్లయితే కార్డు పట్టుకొని వెళ్తే గ్రాండ్గా వెల్కమ్ చెప్పి మరీ అడ్మిట్ చేసుకుంటారో, చికిత్స ఇస్తారో అలాంటి పరిస్థితి అక్కడ లేదు. తిరస్కరించడమో లేదంటే కొర్రీలు పెట్టడమో లేదు అంటే రకరకాల కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి గ్రౌండ్లో ఉంది. అట్లా చాలా హాస్పిటల్లో ఉంది. కానీ ఆరోగ్యశ్రీలాగా ఈ హెల్త్ స్కీమ్ని చూస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఏం చూడట్లేదు అనేటువంటి అసంతృప్తి ఉద్యోగుల్లో ఉంది. ఈ అసంతృప్తి అంటే ప్రభుత్వం ఇవ్వక తప్పట్లేదు, అలాగా డబ్బులు పెట్టక తప్పట్లేదు, అలాగని ఇటు ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులందరికీ కూడా హెల్త్ స్కీమ్ సరిగా అమల్లోకి రావట్లేదు అనేటువంటి నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆఫ్టర్నూన్లో అంటే లంచ్ విరామ సమయంలో కొంత నిరసనలకు పిలుపునిస్తుండగా ఉపాధ్యాయ సంఘాలు అయితే డైరెక్ట్గా రంగంలోకి దిగాయి. గ్రౌండ్లో ఇందిరా పార్క్ వేదికగా నిరసనలకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకటి మొదలైతే హెల్త్ స్కీమ్ది మొదలైతే ఆ తర్వాత డిఏలు అడుగుతారు, పీఆర్సీ అడుగుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చిక్కుముళ్ళే. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బకాయిల్ని విడుదల చేసింది, క్లియర్ చేసింది, ప్రమోషన్ల విషయంలోనూ సానుకూలంగా స్పందించి ఇచ్చింది. ఇక్కడ హెల్త్ కార్డుల విషయంలో కూడా సానుకూలంగా స్పందించింది. ఇచ్చినప్పటికీ అసలు ఎంతమందికి ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ అందాయి, ఎంతమందికి చికిత్స అందుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని అవి క్లియర్ చేయడంలో ఫెయిల్ అవుతోంది. ప్రభుత్వం యంత్రాంగం ఫెయిల్ అయినా కూడా సీఎంకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సీఎం రేవంత్ కనుక తన అంటే ఎలా జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని రివ్యూ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్లో సరిచేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అండగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా తిరగబడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.